స్టాయిసిజం ఇది ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫీ. 300 BCలో జెనో అనే వ్యక్తి ఈ ఫిలాసఫీని మొదలుపెట్టాడు. మనుషుల్ని బానిసలుగా వాడుతూ వాళ్ళని కొరడాలతో కొడుతూ హింసించే రోజుల్లో ఎన్ని కష్టాలున్నా తట్టుకొని ఎలా బతకాలి అనే ఆలోచన నుండి పుట్టిన ఫిలాసఫీ ఇది స్టాయిసిజం. ఇది సెల్ఫ్ కంట్రోల్ నేర్పుతుంది. స్టాయిక్ పీపుల్ ఎప్పుడూ కామ్గా ఉంటారు. మొహంలో ఎలాంటి ఎమోషన్ ఉండదు. లోపల ఏం ఫీల్ అవుతున్నా అది మొహంలో చూపించరు. బేసికల్లీ దే ఆర్ నాట్ వెరీ ఎమోషనల్. గట్టిగా అరవడం కానీ ఏడవడం కానీ నవ్వడం కానీ చేయరు. బట్ వెల్ బిహేవ్డ్ పీపుల్. జీవితంలో ఎంత ఘోరం జరిగినా అన్యాయం జరిగినా యాక్సెప్ట్ చేస్తారు. దే డోంట్ అవుట్ సోర్స్ హ్యాపీనెస్. చాలా గ్రౌండెడ్ మైండ్. ఎప్పుడూ కంప్లైంట్స్ చెప్పరు. ప్రేమిస్తారు కానీ ఎక్స్ప్రెస్ చేయరు. నీకోసం నిలబడతాడు. 2 చేతులు కట్టుకొని నిల్చుంటాడు. ఏం చేస్తావు? కత్తితో చీరుతావా, చంపుతావా, లేదా తల నరుకుతావా అన్నట్టు చూస్తాడు. అంతేకాదు వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటాడు. స్టాయిక్ పీపుల్ 4 రూల్స్ ఫాలో అవుతారు: విజ్డమ్, జస్టిస్, మోడరేషన్ అండ్ కరేజ్. ఇదేదో కొత్త ఫిలాసఫీ అనుకోవద్దు. అన్ని జంతువుల్లో ఉండేది ఇదే. అడుక్కునేవాళ్ళు, అనాథలు, గుడ్డివాళ్ళు వీళ్ళందరూ వాళ్ళకి తెలియకుండా ఇలానే తయారవుతారు. ప్రతిరోజు కష్టం, ప్రతి క్షణం నరకం, దరిద్రం ఇలా అన్నీ చూసి చూసి రాటుదేలిపోయి దే బికమ్ స్టాయిక్. స్టాయిసిజం ఈజ్ గుడ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ హెల్. మీరు లైఫ్లో ఒంటరిగా బతకాల్సి వచ్చినా, మెంటల్ టార్చర్కి గురి అవుతున్నా, జైల్లో బతుకుతున్నా, లేదా మిడ్ లైఫ్ క్రైసిస్, ఈ స్టాయిక్ ఫిలాసఫీ గురించి చదువుకోండి. అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్టాయిక్ ఫిలాసఫీ వలన ఎన్నో యుద్ధాలు చూసిన సింహంలో తయారవుతారు. సునామీని తట్టుకొని నిలబడ్డ పెద్ద చెట్టులో తయారవుతారు. ఈ నేచర్, ఈ కష్టాలు దాటి నిలబడతారు. మెంటల్గా టార్చర్ అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్టాయిసిజం గురించి చదువుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. యు బికమ్ మెంటలీ టఫ్. శివాలో నాగార్జున గారి క్యారెక్టర్, సూపర్ హీరోస్లో బ్యాట్మ్యాన్ క్యారెక్టర్ ఇస్ స్టాయిక్. బ్యాట్మ్యాన్ మొహం చూసారా? ఎమోషన్లెస్. ఐ లవ్ యూ, ఐ విల్ కిల్ యూ, ఈ 2 ఒకేలా చెప్తారు. బట్ వాళ్ళకున్న టాలరెన్స్ లెవెల్ అంతా ఇంత కాదు. వీలైతే చదవండి స్టాయిసిజం, ద ఆర్ట్ ఆఫ్ నాట్ కేరింగ్.